ఛానల్ అంటే ఏంటి? అసలు న్యూస్ అనే పదానికి న్యాయం చేస్తున్నారా? న్యూస్ ఏం చేస్తున్నారా? న్యూస్ ని కమర్షియల్ గా వాడేది ఎవరు? ఆసరాగా అనుకొని వచ్చే ఓ పేదోడిని అవకాశం కోసం వాడేది ఎవరు? దొరడికి జరిగిన న్యాయం బంటుగాడికి ఎందుకు జరగదు? ఆ న్యూస్ తెలుసా? పెద్ద టీవీ చిన్న టీవీ అని. కానీ న్యాయానికి తెలుసా అసలు ఏం జరుగుతుంది? కనిపించే టీవీలకు తెలుసా చిన్న కులం పెద్ద కులం అని? పుట్టెడు ఒడ్లు పండించాలంటే ఆ రైతు కడుపులో పుట్టెడు దుఃఖం ఉండాల్సిందేనా? ఆ రైతు దుఃఖానికి తెలుసా చిన్న టీవీ పెద్ద టీవీ అని? చెదిరిన జీవితాలు తెలుసా న్యాయం చేస్తారని రావడం తప్ప? ఒక ఆడపిల్ల నిండా 10 సంవత్సరాలు కూడా రాని బ్రతుకుకు కామంతో కొట్టుకున్న వాడి చేతికి ఉరి తాడుగా బిగుస్తున్న ఆ ఆడపిల్ల కన్నీటి కడుపు కోస ఏ టీవీకి వినిపించదు, కనిపించదు. ఎందుకంటే సమాధానం ఉండదు. కారణం మనమే. తక్కువ ఎక్కువ అనే పదం ఈ భూమిపై ఉండేంత వరకు ఆ కద్దరుకు అమ్ముడుపోయేది ఎవరు? గల్లీకు అన్యాయం, బజారుకు హత్య, పట్ట పగల ఇళ్లలో చొరబడి గొలుసులు లాక్కొని పోతున్నప్పుడు ప్రాణం కోసం ఆగిపోవాలా? నగల కోసం పరుగులు తీయాలా? ఇది తెలిసేది ఎలా? ఆపేది ఎలా? అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో సరి ఉందనే సామెతలా ఉంది ఈ వ్యవస్థ. లేవండి, మేల్కోండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అని చెప్పిన స్వామి వివేకానంద మాటలు ఎక్కడ? మన బతుకులు మారాలన్నా ఎదగాలన్నా మన వెన్ను మనమే తట్టుకొని ముందుకు సాగాలి. గల్లీ నుండి ఢిల్లీ వరకైనా ఎక్కడైనా ఒకటి జయం. నిజం నిర్భయంగా మన ముందుకు తీసుకురావడానికి మనం ఉన్నాం. జరుగుతున్న అన్యాయం కోసం ఆకలి చావులు రాకుండా మన రాత మనమే రాసుకున్నాం, మన మాట మనమే చాటుకున్నాం. మనకు జరిగే ప్రతి ఒక్క మాట వినిపించడుకు ఒకే ఒకటి ముందుకు దూసుకొస్తున్న మన ఛానల్ 95 న్యూస్ ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం పనిచేస్తుంది.